సరే ఇవాళకి కూడా ఆంధ్రప్రదేశ్ని చూస్తే బాధేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఫ్లాట్స్ రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇచ్చేసిన తర్వాత అవి అమ్ముకొని ఇక్కడికి వచ్చి డూప్లెక్స్ హౌస్లు కట్టుకొని హైదరాబాద్లో స్థిరపడదాం అనేటువంటి ఒపీనియన్తో ఎక్కువ ఉన్నారు అనేది నాకు కొంతమంది అక్కడ వాళ్ళు చెప్పినట్టు మాట. మరి అలాంటి యాటిట్యూడ్ ఉన్నప్పుడు అమరావతి డెవలప్మెంట్ ఇప్పుడు సాధ్యమేనా? అంటే ఆ మాట అంటే చాలామంది మనోభావాలు దెబ్బతింటాయి సుబ్బారావు గారు. దానికి రకరకాల కారణాలు, అనేకమైన కారణాలు ఉన్నాయి. అక్కడ వ్యక్తుల స్వభావాలు, ఆ ప్రాంతీయంగా ఉన్నటువంటి వ్యక్తుల స్వభావాలు, వాళ్ళ అవసరాలు, దీన్ని దృష్టిలో పెట్టుకుని మనం మాట్లాడితే ఏంటంటే అక్కడ ఆ రెండు జిల్లాల యొక్క లేకపోతే తెలుగు ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతింటాయి. అదేంటి హైదరాబాద్లో కూర్చుని వీళ్ళు మాకు వ్యతిరేకంగా నిజాలు మాట్లాడితే యథార్థవాది లోక విరోధిలాగా అవుతాం. కాబట్టి నేను ఇంకా దాని గురించి మాట్లాడకుండా ఉండటం ఉత్తమం అనిపిస్తుంది. బాగుండాలని కోరుకుంటాను, కానీ బాగుండాలి అని కోరుకోవాలంటే అక్కడ కారణాలు వ్యతిరేకంగా చాలా తీవ్రంగా ఉన్నాయి. ఇప్పుడు నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేశాను కదా, నిజమే అనిపిస్తుంది మీకు? నిజమే. నేను అనుకుంటాం ఏంటంటే భారతదేశంలోనే అత్యంత కాస్ట్లీయెస్ట్ క్యాపిటల్గా అమరావతి అవుతుంది. బహుశా ప్రపంచంలోనే అత్యంత టాప్ 10 టాప్ 100 కాస్ట్లీయెస్ట్ నగరాల్లో అమరావతి ఒకటి మారుతుంది. కాస్ట్లీ అంటే ఏంటి? భూమిని విలువను బట్టి. మీకు భూమి విలువ మీకు అవసరం లేదనుకోండి, మీరు అమ్మకుండా ఇష్టానుసారం రేట్లు చెబుతారు, నోషనల్ వాల్యూ. వేరే వాడు వచ్చి ఇన్వెస్ట్ చేయాలంటే ఆ రేటుకు వచ్చి ఇల్లు కట్టుకోవాలన్నా అక్కడ సెటిల్ అవ్వాలన్నా కూడా ఎవరికీ అందుబాటులోకి రాని విధంగా తయారవుతుంది. దానివల్ల అభివృద్ధి అందామా? అది రేట్లు గాలిలో రేట్లు పెరిగితే అభివృద్ధి అందామా? మనుషులు నివాసయోగ్యంగా అయితే అభివృద్ధి అంటామా? ఇవన్నీ నేను విపులంగా మాట్లాడాను అనుకోండి, వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి ప్రజలు. మీరు చెప్పేది ఒక ఆస్పెక్ట్ అయితే, రెండో ఆస్పెక్ట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే రోజుల్లో ఏం చేస్తారు అనేటువంటి ఒక ఆందోళన కూడా కొంతమందిలో అక్కడ ఎప్పటికైనా అది ప్రమాదకరమేనండి. వైసీపీ అనేది ఎప్పటికైనా రాష్ట్రానికి ప్రమాదకరమే. అది వాళ్ళకి ఒక రకంగా వైసీపీ అనే పార్టీ ఎప్పుడొచ్చినా కూడా ఇంకా తీవ్రంగా ఒకసారి కుక్క అలవాటు పడిపోయిన చెప్పుకు అలవాటు పడిన కుక్క అన్నట్టు వాళ్ళ నిజస్వరూపం ఏంటనేది 1924 మధ్య ప్రజలకు తేటతెల్లం అయిపోయింది దేశానికి. వాళ్ళు మేము మారిపోతాము, మేము సచీలు అవుతామంటే అవరు వాళ్ళు. రేపు వచ్చినా కూడా మళ్ళీ ఏ వర్గాలు అయితే అవమానాలు పాలయ్యి దోపిడీకి గురయ్యే వాళ్ళే అవుతారు. అదే కమ్మారెడ్లు మళ్ళీ దోపిడీకి గురవ్వాల్సిందే. ఒకసారి డబ్బులకి మేనేటర్ మనిషిని ఎత్తురు మరిగిన పులి ఏ రకంగా అయితే ఉంటుందో అట్టగా డబ్బులకు అలవాటు పడిపోయి దోపిడీకి అలవాటు పడిపోయిన వాళ్ళు మరి మారరు. మనీ ఎటర్ వాళ్ళకేం తన ఏం ఉండదు. బాబాయిలే వాళ్ళకి సొంత రక్తబంధమే, వాళ్ళకి చెల్లి తల్లి లేనప్పుడు రేపు పొద్దున సొంత కులం ఏముంటుంది? పైకి మాత్రమే ఊరినే ప్యాడింగ్ మన కులం అంటారు. ఆ కులవస్తులు ఎంతమంది అవమానపడ్డారు, ఎంతమంది బాగుపడ్డారు? ఎవరో సైకోమండ కొడుకులు 10 మంది ఊరిన మామ అంటారు, కానీ ఏ రాజకీయ పార్టీ ఏ కులంతోనూ బాగుపడదండి. రాజకీయ పార్టీ ఒక కులంతో ఉందంటే అది పార్టీయే కాదు, అసలు సాధ్యం కాదు. ఏది కూడా ఒక కులం అనేది ఆఫ్టర్ ఆల్ 2% 5% ఉండే వాళ్ళు ఓట్లయితే ఒక పార్టీ బతుకుతుందా? వాడుకుంటారట ప్రజలు మభ్య పెడతానికి. అది ఆ పార్టీ ఉన్నంతకాలం కష్టమే. ఇప్పుడు అది అసలు ఆ పురుట్లోనే ఆ లోపం ఉందండి, DNA లోపమే క్రిమినాలజీ అది ఆ పార్టీది. అసలు డే 1 నుంచి ఎందుకు సార్ ఆయన లా అండ్ ఆర్డర్ లేదు ఆంధ్రప్రదేశ్లో అని చెప్తున్నారు ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. తనకు తెలుసు కాబట్టి దాన్ని మభ్య పెట్టడం, అదంతా కౌంటర్ చేయాల్సింది ఎవరు? నువ్వు సర్వనాశం చేసింది నువ్వే కదా. లా అండ్ ఆర్డర్ని పోలీసులు ప్రభుత్వం కంట్రోల్లోకి రావడానికి సంవత్సరం పట్టింది. దరిదాపుగా 6-7 నెలలు పడితే కానీ పోలీసులు కంట్రోల్లోకి రాలేదు. ఇవాళ వస్తున్నారు. ముందు 6 నెలలు చుక్కలు చూపించారు కదా, అసలు ఏమీ లెక్క లేకుండా ప్రవర్తించారు కదా. మనం కూడా చాలా చేసాం. ఎందుకంటే 40 years సర్వే ఉన్న ముఖ్యమంత్రి చేసే పరిపాలన కాదు ఇది అని మనం కూడా అనుకున్నాం. కానీ ఇప్పుడు ఇండస్ట్రియలిస్టులు ఏమంటున్నారు అనేది లోకేష్ గారు చెప్పారు కదా. అవును. ఇప్పుడు ఉగ్రవాదుల కదలికలు ఇంతకుముందు ఎప్పుడు ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో కానీ విన్నాం కానీ అక్కడ వెళ్ళా. కానీ ఇప్పుడు మొత్తం ఉగ్రవాదులు కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అయితే మొత్తం ఎతుకుతున్నారు. రంపచోడవరం లాంటి ప్రాంతాల్లో, విజయనగరం లాంటి ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా వాళ్ళ కదలికలు ఉన్నాయి అనేది NIA వాళ్ళు కూడా వెళ్ళి అదంతా కదలికల మీద ఆరాధిస్తున్నారు. అది కూడా ఇప్పుడు గతంలో ఆ 1924 మధ్య ఉన్న పరిపాలన యొక్క బ్లెస్సింగ్స్ అంతర్జాతీయ వర్గం మనం చూసాం కదా. అక్కడ దిగుమతులు అయినాయి అంటే కాండ్లా పోర్ట్లో దొరికిన డ్రగ్స్ విషయం కానివ్వండి, అవన్నీ కూడా ఇక్కడే కదలికలుగా మనకు ఏర్పడినాయి, తెలిసినాయి కదా. దాని వెనక ఎవరు ఉన్నారు ఇంతవరకు తేలలేదు కదా. తేల్చాల్సిన కేంద్ర ప్రభుత్వం దాని మీద ఏమి ప్రజలకు చెప్పలేదు కదా. దాని వెనక దొంగలు ఉన్నారు, దొంగలు లేరు, దీని వెనక ఏమీ లేదని ఇంతవరకు కూడా చెప్పలేదు కదా. 5,000 కేజీల కొకైన్ దొరికింది అక్కడ గుజరాత్ పోర్ట్లో. అవును. దాని వెనక ఏమైంది వాళ్ళకి తెలియదు.
ఇక్కడ విశాఖపట్నంలో జరిగిన పోర్టులో అది నిజంగా చేపలకి వచ్చిన ఆహారమా లేకపోతే ఏమీ లేదా అనేది చెప్పాలి కదా. తప్పేముంది, ఒకవేళ అన్ని వేల టన్నులు వచ్చే 100 టన్నులు వచ్చినప్పుడు దాంట్లో డ్రగ్ ఏమీ లేదు అని చెప్తే మనం కూడా అవతలను నిందించాల్సిన అవసరం లేదు. సిబిఐ వాళ్ళే ఆ రోజున వచ్చారు కదా చెబుతున్నా. ఒకవేళ ఫైనల్ రిపోర్ట్లో ఏమి లేదని చెబితే ప్రజలకు చెప్పాలి కదా, అనుమాన నివృత్తి చేయాలి కదా. ఇవన్నీ కూడా సమాధానం లేని ప్రశ్నలు. కానీ ఒకటి సార్, ఇప్పుడు 2004 ఎన్నికలకు ముందు ఒక ప్రైవేట్ సైన్యం నడిచింది అనేది తెలుసు, అందరికీ తెలుసు, పేర్లతో సహా తెలుసు. వినిపించేదే ఉంది. ఆ సైన్యంలో పేర్లు ఎవరు ఉన్నారో కూడా తెలుసు. తెలియదే ఉంది, అందరికీ తెలుసు. కడపలో ఎవరికి తెలుసు, అనంతపురంలో తెలుసు, కర్నూలులో తెలుసు, హైదరాబాద్లో తెలుసు. మీకు తెలీదా? మైక్ ముందు కెమెరా ముందు మాట్లాడితే బాగోదు కాబట్టి ఆ టీంలో సభ్యులు ఎవరిలో తెలీదా? మాజీ పోలీసులు, ఏఆర్ పోలీసులు, ఎస్ఐలు, సిఐలు ఎవరున్నారో తెలీదా? అలా టీం నడిపినాడు ఏమో ఎవరో తెలియదా మీకు? అందరికీ తెలుసు, కానీ మనం మాట్లాడకూడదు అంతే. సో ఇప్పుడు ఆ రోజున 2004 అజీజ్ రెడ్డి వ్యవహారం ఎట్లా వచ్చిందో తెలియదా? హైదరాబాద్లో ఎన్కౌంటర్ అయిన అజీజ్ రెడ్డి అక్కడ కదలికలు, పట్టోళ్ళు గోవర్ధన్ రెడ్డి ఎవడు, బయట రవిని చంపింది ఎవరు, ఈ టైం ఎవరికి తెలియని ఇవన్నీ అన్నీ తెలుసు. కానీ ఆ రోజు ప్రైవేట్ సైన్యం ఎవరు నడిపారో ఇవాళ ఉగ్రవాదులకు కూడా నెట్వర్క్ అనేది అప్పుడు నడిపిన వాళ్ళే ఇప్పుడు నడుపుతున్నారు అనేది ఉంటుంది. ఏ గూటి పక్షులు ఆ గూటికి వెళ్తాయి. దాంట్లో రహస్యం ఏముంది? తవ్వాల్సింది ఎవరు? కేంద్ర ప్రభుత్వం తవ్వాలి. కేంద్ర ప్రభుత్వం పక్షపాత ద్వారంతో మా దత్తపుత్రులు అంటే ఎవరు ఏం చేయలేము. దేశాన్ని బాగు చేయాల్సింది ఎవరంటే, ఇంటిని బాగు చేయాల్సింది తండ్రి, పిల్లలను దారిలో పెట్టాల్సింది తల్లిదండ్రులు. ప్రధాన బాధ్యత తండ్రిది. వాళ్ళ తండ్రిలో అంటాడు ఎవరు దేశానికి? కేంద్ర ప్రభుత్వం, అధికారంలో ఉంటే కేంద్ర ప్రభుత్వం. ఎప్పుడు విన్న విధంగా బిచ్చగాళ్ళు రూపంలో ఉగ్రవాదులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారని అంటే, బిచ్చగాళ్ళ రూపంలోనే ఉంటారు, రాజకీయ నాయకుల రూపంలో కూడా ఉంటారు. బిచ్చగాళ్ళు అని ఎందుకని బిచ్చగాళ్ళని తక్కువ అంచనా వేస్తారు అంటే ఆ రూపంలో వీళ్ళే ప్రవేశపెట్టి ఆర్థిక ఉగ్రవాదం కాదా? కరప్షన్ చేసే వాళ్ళందరూ వాళ్ళని ఉగ్రవాదులని ఎందుకని కూడా ఐఏఎస్లు ఐపీఎస్లో వాళ్ళు చేసే పనులు ఉగ్రవాదం పనులు కాదా? వేల కోట్ల రూపాయలు విశృంఖలంగా దోషేస్తా అంటే ఇప్పుడు వీళ్ళందరూ గనులనినూ వీటన్నిటిని చెరబట్టిన వాళ్ళు ఉగ్రవాదులు కదా? శాండ్ని, ల్యాండ్ని, మాఫియా ఇవన్నీ వీళ్ళు ఉగ్రవాదులు కంటే తీవ్రమైన వాళ్ళు కదా? వాళ్ళు వీళ్ళు ఒకటే అవుతారు. బంధాలు ఉంటాయి, వాళ్ళకి మధ్య బంధాలు ఉంటాయి, ట్రాన్సాక్షన్స్ నడిచి ఉంటాయి అంటారా? మరి లేకపోతే విదేశాలకు ధనం తరలెట్ట వెళ్తుంది, దుబాయ్లో ఆస్తులు ఎట్ట ఏర్పడతాయి? మాఫియా సంబంధాలు ఉంటేనే వాళ్ళు అక్కడ కాపాడుకోగలరు. వాళ్ళు లక్షల కోట్ల రూపాయలు బ్రిటన్కిను ఇతర దేశాలకి ఎట్ట తరలినాయండి, మారిషస్కి ఇవన్నీను. అక్కడ సామ్రాజ్యాలు ఎట్టా నెలకొల్పుతున్నారు కొన్ని కుటుంబాల వాళ్ళు, పెద్ద పెద్ద ప్యాలెస్లో ఇవన్నీ కట్టేసి కొనేసి. వాళ్ళ లండన్లో ఏ కుటుంబాలు కొన్నాయో మనకు తెలియట్లేదా? లండన్లో ఒక్కొక్కళ్ళు ఎన్ని బిల్డింగులు కొన్నారు, ఎంతెంత ఆస్తులు ఉన్నాయి, అమెరికాలో ఎంతెంత రియల్ ఎస్టేట్లు కొన్నారు అనేది బయట అందరూ అనుకుంటున్నాం, అందరికీ తెలుసు. తెలియంది ఎవరికీ లేదు. ఆంధ్రప్రదేశ్లో మదరసాల ద్వారా ఇస్లాం మతం పుచ్చుకొని కొంతమంది ఇస్లాం మతాన్ని ప్రోత్సహిస్తూ వాళ్ళని ఉగ్రవాదులుగా తయారు చేస్తున్నారు అంటున్నారు. గతంలో ఎప్పుడన్నా విన్నారా ఇలాంటి? ఇప్పుడు అది కొద్దిగా సెన్సిటివ్ సబ్జెక్ట్ అవుతుంది, కానీ నేను ఏ మతానికి వ్యతిరేకం కాదు, కానీ ఒక ఫిలాసఫీ అనేది, మతానికి ఫిలాసఫీ తత్వం అనేది ఉండాలండి. ఆ ఫిలాసఫీ అనేది సమాజ హితం కోసం అయి ఉండాలి, లేకపోతే వ్యక్తిత్వంగా పెరగటానికైనా అయి ఉండాలి. ఇప్పుడు భగవద్గీతలో చెప్పిన, కృష్ణుడు చెప్పిందిగా మూలంలోకి వెళ్ళామనుకోండి, ఇప్పుడు మీరు గ్రీసు అటువంటి వెళ్ళినా కూడా దాంట్లో ఒక తత్వం అనేది ఉంటుంది. ఇప్పుడు సూఫీలో ఒక తత్వం ఉంటుంది, ప్రేమ అనేది. ఎందుకంటే నా అనుభవంతో చెబుతాను. సూఫీయిజం అనేది ముస్లింకి చాలా దూరంగా ఉంటుంది. అది సపరేట్ సెక్ట్. అది ఏదైతే హింసాత్మకంగా ఉంటుందో అది మతంగా ఉండటానికి వీల్లేదు, దాంట్లో సమాజహితం ఉండదు. ఇవాళ ముస్లిం మతంలో హింస అనేది ప్రధాన రూపంగా ఉంది, కాబట్టి దాన్ని నేను మతంగా అంగీకరించను. ఇవాళ క్రిస్టియానిటీ కూడా విశృంఖలంగా బతుకు తెరువుకి దాన్ని మాయ చేసి జనాల్లో ఒక హిస్టీరియాని తయారు చేస్తున్నారు తప్పించి దానివల్ల సమాజానికి జరుగుతున్న లాభం ఏమీ లేదు. కాబట్టి దాన్ని కూడా నేను ఒక మతంగా అభివర్ణించను. ఆ మతంలో ఏదైనా మీరు ఒక మతాన్ని ఆచరించినప్పుడు దాని ద్వారా మీరు వ్యక్తిత్వ వికాసం పొందాలి, ఆధ్యాత్మిక వికాసం పొందాలి. ఏమీ పొందలేరు ఆ రెండు మతాలతో. హిందూ మతంలో చాలా సంపూర్ణంగా వేదాల ద్వారా వచ్చిన, ఉపనిషత్తుల ద్వారా వచ్చిన జ్ఞానంతో మీరు ఎలాంటి వికాసమైనా పొందవచ్చు. కానీ ఇక్కడ వచ్చిన లోపం ఏంటంటే, ఒక వర్గం, కొన్ని వర్గాల వాళ్ళు ఏంటంటే దాన్ని మాకు మిస్లీడ్ చేయడానికి, ప్రజలను మభ్యపెట్టి మోసపెట్టి అజ్ఞానంలో ముంచెత్తడానికి, వాళ్ళ బతుకు తెరువుకి దాన్ని వాడుకుంటున్నారు. నిజమైన జ్ఞానాన్ని, జ్ఞాన జ్యోతులను సమాజంలో పంచాల్సిన వర్గాలు దాన్ని ఇది చేసి పొదిగి పట్టేసేసుకుని
దాన్ని మిస్లీడ్ సో చేస్తున్నారు. మీరు ఆధ్యాత్మిక కోణంలో చెప్తున్నారు, గ్రంథాల రూపంలో చెప్తున్నారు. ఉన్న ఫ్యాక్ట్ అదే కదా. నేననేది వీళ్ళు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారు చేస్తారు. ఆంధ్రప్రదేశ్ లో ఇంతకు ముందు ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు కనిపిస్తుందని. దేశంలో అది ఒక విస్తృతంగా తయారైపోతుంది మొత్తం ఆసేతు హిమాచల్ పర్యంతం. మీరు ఆ మతాన్ని ఒక ఉగ్రవాద రూపంలో ఇప్పుడు మీరు ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అన్ని చూస్తున్నారు కదా, ఎంత దారుణంగా తయారవుతున్నాయి. బయట ప్రపంచం చూడలేదు కానీ మీరు కొద్దిగా ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్ అట్లా చూస్తే చాలా వికృతంగా ఉంటుంది. వాళ్ళ మతం పేరు అక్కడ ఉంటుంది కానీ ఇక్కడ ఎప్పుడు లేని ఉత్తరాంధ్రలో లింకులు బయటపడ్డాయంటే హఫీజా సయ్యద్ ఇద్దరు సమీర్ భవిష్యత్తులో కూడా అది ముదిరితే రాబోతుంది. ఇక్కడ కూడా ఆ మత కన్వర్షన్ జరిగితే భయభ్రాంతులతో అప్పుడు దరిదాపుగా 1000 సంవత్సరాల క్రితం ఈ భారతదేశంలో మొఘల్స్ వీళ్ళు దండయాత్రలు చేసినప్పుడు వాళ్ళు లక్షల మంది, వేల మంది రాలేదు కదా. 100 మంది వచ్చి భయపెట్టి వాళ్ళని బలవంతంగా చేసి చేర్చి, ఆడవాళ్ళని చేర్చి ఇక్కడ సంతానోత్పత్తి చేసి, మన హిందూ మహిళలను చేర్చి ఇక్కడ సంతానోత్పత్తి చేసి, లేదా పురుషులను బెదిరించి వాళ్ళని మత మార్పిళ్ళు చేపించి ఇంత చేశారు. అట్లాగే రేపొద్దున అదే కనుక పరిపాలన కనుక ఇదే మతాన్ని రాజకీయంగా చేసుకుని స్వార్థానికి చేసుకునే పరిపాలకులు వచ్చారు అనుకోండి, వాళ్ళ విచ్చలవిడితనం పెరిగిపోతే మా సమాజానికి నష్టం అవుతుంది. రేపు నేను అనేది అక్కడ ఆశ్రయం ఇచ్చే వాళ్ళు ఉంటేనే కదా వాళ్ళు అంతే సమాజం. ఇప్పుడు అక్కడ ఆశ్రయం ఇస్తున్న వాళ్ళు ఎవరు అనేది పెద్ద క్వశ్చన్. రాజకీయ పార్టీలు ఇస్తే దుర్మార్గం, అంతకంటే దేశద్రోహం ఏముండదు. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నైతికంగా కానీ ఆర్థికంగా కానీ సపోర్ట్ చేసి వాళ్ళని వాడుకుందాం షెల్టర్ జోన్లు కానీ ఏ రాజకీయ పార్టీ ఉందనుకోండి, వాళ్ళు చాలా దేశద్రోహమే. అజీజ్ రెడ్డి లాంటి వాడిని ఇక్కడ కాపాడింది ఎవరు? మీకు హైదరాబాద్ జూబ్లీస్ ఎన్కౌంటర్ ఏది గుర్తుందో లేదో, ఆ ఫైల్ బయటికి దిగమనండి, మొత్తం ఎవరెవరు ఉన్నారు ఏంటో బయటకు వస్తుంది. తవ్వితే ఎక్కడికన్నా వెళ్తుందండి. ఏది ప్రపంచంలో ఏ క్రైమ్ కూడా మూలం లేకుండా ఎక్కడ ఉండదండి.